హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో జొన్న పిండితో వడియాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. షుగర్ ఉండే వాళ్ళు బియ్యం పిండితో పెట్టిన వడియాలు తినాలంటే కొద్దిగా భయపడతారు కదా. సో అలాంటి వాళ్ళకు ఇలా జొన్న పిండితో వడియాలు చేయండి, చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. వడియాలు అయితే సేమ్ బియ్యం పిండితో ఎలా చేసుకుంటామో అలాగే వస్తాయండి. క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయండి. సో మీరిచ్చే సపోర్ట్తో నాకైతే ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా జొన్న పిండితో వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. వడియాలు చేసుకోవడం కోసం ముందుగా ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా సగ్గుబియ్యం తీసుకొని సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట కల్లా సగ్గుబియ్యం అయితే చక్కగా నానిపోతాయి అన్నమాట. నానిపోయిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకే మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్న నీళ్ళనే వేసుకున్నానండి. నానబెట్టుకున్న నీళ్ళు అయితే ఒక 2 కప్పుల దాకా వచ్చాయన్నమాట. ఫస్ట్ 1 కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత సేమ్ కప్పుతో 1 కప్పు నిండుగా జొన్నపిండి వేసుకోవాలి. జొన్నపిండి వేసిన తర్వాత మిక్సీని పల్స్లో పెట్టుకొని ఒక తిప్పుకోండి. తర్వాత స్పూన్తో మొత్తం ఇలా బాగా మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మిగిలిన నీళ్ళని అయితే వేసుకుంటున్నానండి. మొత్తం ఇక్కడ మిక్సీ పట్టుకోవడానికైతే 2 కప్పుల నీళ్ళు వాడుకున్నాను. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత థిక్ పేస్ట్ లాగా వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగైతే వస్తుందన్నమాట. థిక్గా ఉంది కాబట్టి ఇంకొక కప్పు నీళ్లు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా పిండి మొత్తం మిక్సీ పట్టుకోవడానికైతే ఒక 3 కప్పుల వరకు అయితే నీళ్లు వాడుకున్నానండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకొని పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండిని ఉడకబెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి. ఇక్కడ నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో ఏ కప్పుతో సగ్గుబియ్యం ఇంకా జొన్నపిండి తీసుకున్నానో అదే కప్పుతో 5 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ టోటల్గా మిక్సీ పట్టుకునేటప్పుడు 3 కప్పుల నీళ్ళు ఇంకా ఉడికించుకోవటానికైతే 5 కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నానండి. మొత్తం 8 కప్పుల నీళ్ళు అనమాట. 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు జొన్నపిండికి. ఎసరు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వడియాలల్లో ఎప్పుడైనా కూడా సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి. ఎసరు వేసిన తర్వాత కొద్దిసేపు ఎసరుని బాగా తెల్ల కాగనిచ్చి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న జొన్నపిండి ఇంకా సగ్గుబియ్యం పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మనం పిండిని పోసుకునేటప్పటి నుంచి నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలు కడతాయి అన్నమాట. ఒకవేళ ఉండలు కట్టినా కూడా గరిటెతో కొద్దిగా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలకే పిండి అయితే చక్కగా ఉడికిపోయి ఇలా గట్టి పడుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించిందండి. సాల్ట్ మరీ తక్కువగా ఉన్నా కూడా బాగుండదన్నమాట. సో ఇంకొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని గ్యాస్ని అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నానండి. ఇలాగే సిమ్లో ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ పిండిని బాగా ఉడకనివ్వాలి. పిండిని ఎంత బాగా ఉడికించుకుంటే వడియాలు వేయించుకున్న తర్వాత అంత బాగా పొంగుతూ వస్తాయన్నమాట. సో పిండిని అయితే అడుగంటనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వండి.
కొద్దిసేపటికైతే పిండి అయితే ఇలా థిక్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒకవేళ మీకు ఇష్టం ఉంటే 1 స్పూన్ వాము కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. కాకపోతే నువ్వులు వేసుకోవటం వల్ల వడియాలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు పిండిని అయితే సిమ్లోనే ఉడకనివ్వండి. ఇలా పిండి అయితే బాగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కిందికి దించేసుకొని కొద్దిసేపు గరిటెతో కలుపుకుంటూ చల్లారనివ్వండి. గరిటెతో కలుపుకోకుండా అలాగే వదిలేశారంటే పైన తెట్టులాగా కట్టుకుంటుందండి. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా చల్లారనివ్వండి. అలాగే ఈ పిండి తొందరగా చల్లారడం కోసం ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వడియాలు వేసుకోవడం కోసం ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిని గట్టిగా నీళ్ళల్లో పిండేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత చేతికైతే కొద్దిగా తేమ చేసుకొని పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్నగా వడియాల్లాగా పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవటం వల్ల మనం వడియాలు వేయించుకునేటప్పుడు వడియాలు అయితే పూలుగా పొంగుతూ భలే వస్తాయండి. ఎండ వస్తుందనుకుంటే వడియాలనైతే ఎండలో పెట్టేసుకోండి. ఎండ లేని వాళ్ళైతే ఫ్యాన్ కిందనైనా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఫ్యాన్ కింద ఎండడానికి కొద్దిగా ఎక్కువగా టైం పడుతుందన్నమాట. నాకు జస్ట్ ఈవినింగ్ టైంలోనే బాల్కనీలో ఎండ వస్తుందండి. అది కూడా ఎక్కువగా ఏం రాదనమాట. ఒక 2 రోజుల దాకా ఎండలో పెట్టేశాను అనమాట. డాబా పైన అయితే ఫుల్ ఎండ వస్తుంది కదండి. అలాంటి ఎండలో పెట్టామంటే జస్ట్ ఒక్క రోజుకే ఎండిపోతాయి అన్నమాట. మిగిలిన పిండిని అంతటినీ కూడా ఇలాగే వడియాల్లాగా పెట్టేసుకోండి. ఈ వడియాలు పెట్టుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఎవ్వరి హెల్ప్ లేకపోయినా కూడా ఒక్కరమే ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వడియాలు అయితే చక్కగా ఎండిపోయినాయి అన్నమాట. ఇలా ఎండిపోయిన వడియాల్ని తీసుకోవడం కోసం మనం ఏ క్లాత్ పైన అయితే వడియాలు వేసుకున్నామో దానిని రివర్స్లో చేసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. ఇలా నీళ్లు చల్లిన తర్వాత 1 నిమిషం పాటు వదిలేసేయండి. వడియాలు అయితే చక్కగా నానతాయి అన్నమాట. అలా నానిన తర్వాత ఒక్కొక్క వడియాన్ని తీసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలాగే వడియాలన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నేను తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యం ఇంకా 1 కప్పు జొన్న పిండికైతే ఇన్ని వడియాలు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఈ వడియాల్ని ఎండలో పెట్టేసి ఇంకొక రోజు పాటు ఎండనిచ్చుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత వడియాలన్నీ చక్కగా ఎండిపోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వడియాల్ని ఇలా కదిలించామంటే మంచి సౌండ్ అయితే రావాలన్నమాట. అలా ఎండితేనే వడియాల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇప్పుడు వడియాలను అయితే ఒకసారి ఫ్రై చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. వడియాలు వేయించుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న వడియాల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే పువ్వుల్లాగా పొంగుతూ వస్తాయండి. చూస్తున్నారు కదా వడియాలు ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. జొన్న పిండితో కూడా వడియాలు అయితే క్రిస్పీగా భలే ఉన్నాయండి. సో ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయాలండి. ఎప్పుడు చేసుకునేలాగా బియ్యం పిండితో కాకుండా ఇలా ఒక్కసారి జొన్న పిండితో వడియాలు పెట్టి చూడండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో కనుక ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే కనుక వాళ్ళైతే చాలా హ్యాపీగా తినేస్తారండి. చూశారు కదండి వడియాలు ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా జస్ట్ నలిపితే నలిగిపోతున్నాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి.
ఒకసారి ఛానల్ పైన క్లిక్ చేశారంటే మీకు వీడియోస్ అయితే కనపడతాయి అన్నమాట. వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.